బ్యాక్ టు 24/7 హెల్త్ లైన్ ప్రోగ్రామ్ ప్రేక్షకులకు వెల్కమ్. ఈరోజు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జికల్ సెంటర్ అధినేత డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారు మన ముందున్నారు. వీరిని సాధారణ కాన్పులు అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పూర్వకాలంలో సాధారణ కాన్పులు జరిగేవి, ఎలా జరిగేవి? ఇంత ముందు కాలంలో నార్మల్ డెలివరీ అనేది చాలా సహజంగా జరిగింది. సో ఎందుకు మనం అది అనుకుంటున్నామంటే, ఇప్పుడు మనకు ఉండే ఆలోచన అంతా ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ డెలివరీ అనేది, అందులో నార్మల్ డెలివరీ అనేది డాక్టర్ చేతిలోనే ఉంది. డాక్టర్లు వెయిట్ చేస్తే కొన్ని సందర్భాల్లో నార్మల్ అవుతుందేమో, వాళ్ళు వెయిట్ చేయటం లేదు. ఇంకా కొన్నిసార్లు వాళ్ళు ముందుగానే ఆపరేషన్ చేసేస్తున్నారు. సో ఇది మనకి అందరికీ ఇది ఒక ఇది ఎందువల్ల ఇట్లా అనేది తెలియకుండా ఉందన్నమాట. సో దానికోసమే ఎప్పుడు అనుకునేది, పాతకాలంలో మందులు ఏం లేదు, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏం లేదు, అయినా ఈజీగా కనేశారు కదా అనేది ఒక ఇది మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనకి చాలా నేను అక్కడి నుంచే నేర్చుకున్నాను అనమాట, ఎట్లా ఇది జరిగింది. పాతకాలంలో ఏం ఒక మందు కూడా లేదు, కానీ మామూలుగా కాన్పు చేసేసుకున్నారు. ఇప్పుడు అంత మందులు, అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, అయినా అన్ని నార్మల్ డెలివరీస్ ఎందుకు కావట్లే, ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే, మనం బాగా గమనిస్తే నార్మల్గా ఈజీగా అయ్యింది అంటే అది ఒక శరీరానికి సహజమైన ఒక విషయం. సరే, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరగలేదు అంటే ఏమని అర్థం? అప్పుడు వాళ్ళు ఏదో కొన్ని చేశారు, అందువల్ల అట్లా అయింది. ఇప్పుడు మనం ఏదో చేయటం లేదు, అందుకని కావట్లా. అది ఏమి అని గమనిస్తే, ఒకటి వాళ్ళు ఈ తల్లుల్ని శారీరకంగా మానసికంగా బాగా ప్రిపేర్ చేసేసారు. ఎట్లా? ఒకటి ఏంటంటే, అది ఇప్పుడు మనం చేయటం లేదు. నొప్పి గురించిన భయం, ఆ నొప్పి గురించిన భయంని వాళ్ళు బాగా పోగొట్టేసేసారు. ఎట్లా? చిన్నప్పటి నుంచే ఆడపిల్లకి చెప్పేశారు, ఆడపిల్ల అంటే నేను చిన్న దెబ్బ తగిలినా ఓర్చుకోవాల్సిందేమ్మా, ఈ నొప్పి ఓర్చుకోకపోతే పెద్దగా అయితే కాన్ఫిడెంట్ పెట్టి ఓర్చుకుంటాం. సో వాళ్ళకి కండిషనింగ్ అనమాట, చాలా ఎక్సలెంట్ మెథడ్. ఒక వ్యాక్సిన్ వేసినట్టు, ముందుగా వ్యాక్సిన్ వేస్తే అది స్లోగా, తర్వాత బూస్టర్ డోస్ ఎప్పుడో వేస్తే అది ప్రొటెక్ట్ చేసేస్తుంది. అట్లా ఆ భయం రాకుండా ఆ నొప్పి ఫేస్ చేస్తాం, ఏముంది ఓర్చుకుంటాం, అయిపోయింది. అట్లా గర్భం వచ్చినప్పుడు కూడా అందరూ కనాల్సిందే, అందరూ ఈ నొప్పి పడాల్సిందే, కాసేపు ఓర్చుకుంటే అయిపోతుంది అని చెప్పి వాళ్ళని మెంటలీ ఆ పెయిన్ ఫేస్ చేస్తాము అనేదాన్ని తీసుకొచ్చేసారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నొప్పి అనేదాన్ని, అమ్మా నొప్పి ఎవరు ఓర్చుకుంటారా, ఓర్చుకోలేమా, ఆ సినిమాలో చూపిస్తుందే మనకు కనిపిస్తుంది. నొప్పి అంటే, కాన్పు అంటే అట్టనే ఉంటుంది అని అనుకుంటున్నాం. ఆ అదే అందరూ మనసులో పెట్టుకునేది, కాన్పు ఈజ్ ఈక్వల్ టు అన్బేరబుల్ పెయిన్ అనేదే పిక్చర్ పెట్టేస్తున్నాం. దాన్ని అవునా కాదా అని తుడిచేదానికి ఎవరు మనం ప్రయత్నం చేయటం లేదు, వాళ్ళు చేశారు. రెండోది, ఇంటి పనులన్నీ చెప్పించారు. ఇంకేం చేశారు? ఈ పని చేయి. రెండోది, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశారు, నీ ఖచ్చితంగా నువ్వు తేలిగ్గా కనేస్తావు. అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, వాళ్ళు ఏం చెప్తే మనం అది అట్లనే తీసుకున్నాం. ఆ బిలీఫ్ వచ్చింది, అవును నేను ఇంటి పని చేస్తున్నాను కాబట్టి నేను తేలిగ్గా కంటాను. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అయినా అవుతుందో కాదో చేసే మనకి లేదు. చెప్పేవాళ్ళు పక్క నుంచి ఎవరు, అవునులేబా నువ్వు ఇంత బాగా చేస్తున్నావు, నీకు అయిపోతుందిలే అని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటే, ఇట్ ఈస్ కంప్లీట్లీ డెలివరీకి హ్యాండెడ్ ఓవర్ టు డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్, అంతే, వాళ్ళ చేతిలో, మన చేతిలో ఏం లేదు అనే బిలీఫ్. మూడోది,
డెలివరీ అప్పుడు ఏంటంటే సెక్యూర్ ఫీలింగ్, ఒక భద్రతా భావం. ఒక ఇంట్లో ఒక రూమ్లో పెట్టేవాళ్ళు, అప్పుడు బాగా ధైర్యంగా ఉండేవాళ్ళే పక్కన ఉండేవాళ్ళు, ఏం కాదు అయిపోతుంది ఇంకా కాసేపు. ఇప్పుడు మనం హాస్పిటల్లో ఉంటున్నాం, చూస్తున్నాం అంటే ఇంత వస్తుంది మా, ఇంత ఇట్లా అయితే అయిపోతుంది. ద్వారం ఇంకా ఓపెన్ కాలే, సగం ఓపెన్ అయింది, అయితే నార్మల్ అయిపోతుంది. పూర్తిగా ఓపెన్ అయితే నార్మల్ అవుతుంది. ఓపెన్ కాకపోతే మనం ఆపరేషన్కి పోవాలి. అక్కడ ఏముందో అదే చెప్తున్నాం. నీకు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కసారి మధ్యలో ఏమైనా ప్రాబ్లం రావచ్చు, ద్వారం ఓపెన్ కాకపోవచ్చు, హార్ట్ బీటింగ్. అందుకని మేము నీకు ఖచ్చితంగా బాగా ప్రోగ్రెస్ అయితే తప్పితే నీకు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పలేము. పర్సంటేజ్లో చెప్తాం 80% అవ్వచ్చు ఒకవేళ, ఎందుకంటే ఏ టైం అయినా ఏదైనా ప్రాబ్లం రావచ్చు. సో ఇటు డాక్టర్స్ ధైర్యం చెప్పట్లేదు, ఇటు పక్కన వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి ఏమవుతుంది, నాకు కష్టం అవుతుందో కాదో, ఎంత మంచి మందులు ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆ అనుమానం అనేది పోవట్లా, భయం పోవట్లా, కాన్ఫిడెన్స్ లేదు, వీళ్ళు ఉన్నారు అనే ధైర్యం లేదు, ఇది భద్రతా భావం లేదు. సో ఇది లేనప్పుడు అక్కడ గర్భసంచి ఓపెన్ అవ్వడం కష్టంగా ఉంది, ద్వారం ప్రోగ్రెస్ అవ్వడం కష్టంగా ఉంది, లేట్ అవుతుంది, బేబీకి ఏమైనా ప్రాబ్లం రావచ్చు, బేబీ హార్ట్ బీటింగ్ వేరియేషన్ రావచ్చు, ప్రోగ్రెస్ కావట్లేదు, ఆపరేషన్కి పోవాల్సి వస్తుంది. సో ఇది పాతకాలంలో బాగా ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళు తేలిగ్గా కన్నారు. ఇంకా కొన్ని ఉండింది, కొంతమంది డెలివరీ అవ్వకుండా మదర్స్ పోయారు, బేబీస్ పోయారు. అంటే ఏమని అర్థం, డెలివరీ అనేది శరీరానికి ఎంత సహజమైన ఒక ప్రక్రియయో, ఎంత నార్మల్ ఫంక్షనో, కొన్ని సందర్భాల్లో తల్లికైనా బిడ్డకైనా ప్రాణానికే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ కాలంలో వాళ్ళకి సిజేరియన్ ఫెసిలిటీ లేదు కాబట్టి అంతమంది పోయారు, ఉండుంటే అంతమంది బాగుండేవాళ్ళు, బతికి ఉండేవాళ్ళు. సో అది మనం బాగా తెలుసుకోవాలి. ఏమని, అన్నిసార్లు నార్మల్ అనేది కాదు, దేర్ ఈజ్ ఎ రోల్ ఫర్ సిజేరియన్ సెక్షన్. మనం తల్లి బిడ్డలు బాగుండాలి, సేఫ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా అది అవసరం అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఇంకొక పాతకాలంలో ఈ బేబీస్ పోయినా తల్లిలు పోయినా వాళ్ళు అక్సెప్ట్ చేశారు దాన్ని, అంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి. కానీ పోయినారే అని బాధ దిగులు పడి, ఎక్కువ బాధపడి ఉంటే ఏమైపోయి ఉండేది, వాళ్ళు భయపడిపోయిండే వాళ్ళు. అంటే ప్రతి కాన్పంటే ఏమైపోతుందో ఎట్లయిపోతుందో అనేదే ఎక్కువగా ఉండిపోయి ఉండేది. వాళ్ళు పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్, హోప్ ఫర్ ద బెస్ట్. యాక్సెప్ట్ చేశారు కాబట్టి అవును సమ్టైమ్స్ జరుగుతుంది, కానీ నాకు ఈసారి బాగా అవ్వాలి అనే దానికోసమే పక్క నుంచి ధైర్యం చేపించేది, రిపీటెడ్గా చెప్పి ఆ పాజిటివ్ ఫీలింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఇన్స్టిల్ చేయగలిగారు. ఇప్పుడు మనం సిజేరియన్ని కూడా వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఇప్పుడు ఏమవుతుంది, మనకుండే ఇప్పుడు ఫాస్ట్ పేస్ ఆఫ్ లైఫ్లో బేబీకి ఏమైనా ఒకరిద్దరే మనకి బేబీస్, ఇప్పుడు బేబీకి ఏమైనా కొంచెం ప్రాబ్లం అన్నా వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. అటువంటి టైంలో బేబీకి ఏమైనా ప్రాబ్లం రావచ్చు, లేదా ఆల్రెడీ కొంచెం ఉంది, మనం ఎమర్జెన్సీగా పోవాలి అని అనుకుంటే ఆపరేషన్ చేసేస్తున్నారే అని బాధపడుతున్నారు. ఒక్కోసారి బేబీకి ఏమైనా ప్రాబ్లం నార్మల్ అయ్యి డిలే అయ్యి ఏమైనా ప్రాబ్లం అయినా, సిజేరియన్ లేట్ అయ్యి చేసిన బేబీకి ఏమైనా ప్రాబ్లం అయితే ఆ హెల్త్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. అది తెలుసుకోకుండా ఆపరేషన్ చేసేస్తున్నారు. ఆపరేషన్ అయ్యి బేబీ పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బిడ్డ వాళ్ళు కన్నంత వరకు హోల్ ఫ్యామిలీ ఎంత స్ట్రెస్లో ఉంది. సో అది మనం అర్థం చేసుకొని అవసరమైనప్పుడు ఆపరేషన్ ఖచ్చితంగా సంతోషంగా చేసుకోవాలి.
సిజేరియన్ కాదు, టైమ్లీ సిజేరియన్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ లైఫ్ సేవింగ్. అది అందుకనే మనం ఆ అక్సెప్టెన్స్ ఆఫ్ సిజేరియన్ కోరుకోవడం కాదు. నువ్వు కోరుకోబడలే ఎవ్రీ డెలివరీ సిజేరియన్ అయిపోతుందే బాధపడడం, భయపడబడడం. అవసరమైనప్పుడు తల్లికో బిడ్డకో అవసరమైనప్పుడు ఖచ్చితంగా సిజేరియన్ చేసుకోవడం వల్ల మన బేబీ తల్లి ఇద్దరు బాగుంటారు. అంటే ఏమని అర్థం, నా గోల్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తల్లి బిడ్డ క్షేమంగా ఉండడమే ఫస్ట్ గోల్. రెండోదే డెలివరీ నార్మలా సిజేరియనా. ఇప్పుడు ఏమైపోయింది, ఫస్ట్ వచ్చినప్పటి నుంచే నార్మలా సిజేరియనా. ఒక గ్రూపు ఏమంటే వీళ్ళంతా నొప్పులు ఓర్చుకోలేరు, లేమొద్దు ఫస్ట్ సిజేరియనే చేసేసేయండి అని ఒక గ్రూపు. ఇంకొక గ్రూప్ వచ్చి లేదు నార్మలే కావాలి, సిజేరియన్ వద్దనే వద్దు. కానీ అవుతుందో కాదో, నార్మల్ కావాలి. ఎట్లా అయిపోతుందంటే నువ్వే చేయాలి, ఎందుకంటే మందులు ఉంది కదా, డాక్టర్లు ఉన్నారు కదా, మీరు చేయాలి. కానీ మీరు చేయరు, ప్రతిదాని అనుమానం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే సొసైటీలో వచ్చే మార్పు. సో అందుకనే మనం ఎప్పుడు ఈ అక్సెప్టెన్స్ ఆఫ్ సిజేరియన్ హోల్ హార్టెడ్గా వస్తుందో, మనం పాతకాలం లాగా ఇప్పుడు డెలివరీ లేబర్ పెయిన్ గురించి ఫియర్, భయం వదిలిపెట్టేసి ఆ తల్లికి కాన్ఫిడెన్స్ ఇస్తామో అప్పుడు ఖచ్చితంగా ఈ కాలంలో కూడా నార్మల్ డెలివరీ ఈజీగా, ఎందుకంటే మనకు మెడిసిన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పాతకాలంలో ఇప్పుడు ఉన్నంత నాలెడ్జ్ లేదు, దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు వాళ్ళకి డెలివరీ గురించి. ఒకటి కేవలం వాళ్ళ అబ్జర్వేషన్ వల్ల గమనించారు, ఏంటి ఈ తల్లి ఈ గర్భవతి టెన్షన్ పెడితే భయపడితే ప్రాబ్లం రావచ్చు, ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా ప్రాబ్లం కావచ్చు. అదే ఈమె రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటే ఈజీగా డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఒకటే అబ్జర్వేషన్. అంటే ఏంటి, ఆ పని చేసే విధానం. ఇందాక మనం అంతకుముందు కూడా అనుకున్నాం, పీరియడ్స్ కానీ ప్రెగ్నెన్సీ రావడం కానీ డెలివరీ కానీ అన్నీ హార్మోన్ ద్వారా జరుగుతుంది. నువ్వు దాన్ని ఏం టెన్షన్ పడకపోతే నార్మల్గా అయిపోతుంది. టెన్షన్ పడినా అనుమానం పడితే పని చేయదు. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటే బాగా ఈజీగా చేసుకుంటుంది. అట్లా వాళ్ళు మెంటల్ ప్రిపరేషన్, ఫిజికల్ ప్రిపరేషన్ ఎంత బాగా ఉంటుందో అంత ఈజీగా డెలివరీ చేసుకోగలిగారు. ఇప్పుడు మనకేంటి, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మనకి ఆ ఫీలింగ్ మనకి లేదు. మెనూ కార్డ్ని చూడగానే అది కడుపు నిండిపోవాలంటున్నాం. సో మనం ఇది అర్థం చేసుకొని మనం తల్లికి ఫిజికల్ మెంటల్ ప్రిపరేషన్ బాగా చేస్తే ఈ కాలంలో కూడా ఈజీగా నార్మల్ డెలివరీ సేఫ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో ఓ స్మాల్ బ్రేక్.